హలో ఫ్రెండ్స్, మన సౌత్ ఇండియాలో మనం అందరం కూడా డిఫరెంట్ దోశలు చేస్తాం. ప్రతి దోశ కూడా ఒక్కొక్క దోశ ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది. ప్రతి దోశ కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ ఈరోజు నేను ఒక స్పెషల్ దోశ మీకు చెప్పబోతున్నాను. అది ఏంటంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత మెత్తగా ఉండే అండ్ టేస్టీగా ఉండే సెట్ దోశ అండి. ఈ సెట్ దోశ అంటే మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. కర్ణాటక స్టైల్ సెట్ దోశ. ఈ కర్ణాటక షెఫ్ని నేను పర్సనల్గా అడిగి ఆయన ఎలా చేశారు అవన్నీ తెలుసుకుని పక్కా కొలతలతో నేను కూడా నేర్చుకుని నేను చాలాసార్లు ట్రై చేసి మీకోసం కూడా ఈ వీడియో పెడుతున్నాను అనమాట. మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యానికి ఒక పావు గ్లాసు మినపప్పు తీసుకున్నాను, 2 స్పూన్లు సగ్గుబియ్యం, 1/2 స్పూను మెంతులు, ఇవన్నీ కలిపి నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక 2-3 సార్లు. ఎందుకంటే ఉన్న డస్ట్ అంతా పోయేలా కడుక్కొని శుభ్రంగా ఫ్రెష్ నీళ్లు వేసుకుని మనం ఒక 4-5 గంటలు వీటిని నానబెట్టుకుందాం. ఈ బియ్యం మినపప్పు నానిన తర్వాత మిక్సీ చేసే ముందు ఒక పావు గ్లాసు అటుకులు నానబెట్టుకుందాం. ఇవి కూడా ఒక పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అటుకుల్ని మినపప్పులో ఒకేసారి నానబెట్టాం, ఎందుకంటే అటుకులు డెలికేట్గా ఉంటాయి కదా, అవి బాగా మెత్తగా అయిపోతాయని మిక్సీ చేసే ముందే నానబెట్టాలి. ఇప్పుడు ఈ అటుకులను కూడా ఇందులో వేసేసి అన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ కూడా ఎలాగ కొద్దిగా నీళ్ళు వేసి కొంచెం నీళ్ళు వేసుకుంటూ మెత్తగా చిక్కగా చేసుకుందాం. మన దోశ బ్యాటర్ కన్నా ఇంకొంచెం చిక్కగా ఉండాలన్నమాట. మరి దోశ బ్యాటర్ అంత పల్చగా ఉండకూడదు, కొంచెం చిక్కగానే పెట్టుకోవాలి. దీన్ని పెట్టేసి ఒక 8 గంటలు ఫర్మెంట్ చేసుకుంటే చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ ఫర్మెంట్ అయిన పిండిని మనం దోశలు వేసుకుందాం. అప్పుడు దానికోసం ప్యాన్ పెట్టేసి బాగా వేడి చేద్దాం. పెనంని వేడి చేసి ఆయిల్తో గ్రీస్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లతో వేసాను పిండి. అది పెద్దగా స్ప్రెడ్ చేయవసరం లేదు, మామూలుగా మన దోశలా చేయవసరం లేదు. కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని కొంచెం లావుగానే ఉంచుకోవాలి. చూడండి, ఇది ఎప్పుడైతే ఈ కన్నాలుగా దోశ వస్తుందో ఆ దోశ మన కొలతలు అన్నీ పర్ఫెక్ట్గా వేసినట్టు అండ్ పిండి కూడా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయినట్టు అనమాట. ఈ దోశను 2 వైపులా కాల్చుకొని తింటే బాగుంటుంది. అండ్ దీన్ని 2 వెరైటీస్గా 3 వెరైటీస్గా కూడా చేసుకోవచ్చు. ఒకటి సింపుల్గా టాపింగ్స్ ఏమి వేయకుండా చేశాను ఇక్కడ, ఇంకో దాంట్లో క్యారెట్ వేస్ట్ చేశాను, ఇంకో దాంట్లో నేను క్యారెట్ కొత్తిమీర కూడా వేస్ట్ చేశాను అనమాట. మనం ఈ దోశల్లో సగ్గుబియ్యం అటుకులు వేయడం వల్ల చాలా మెత్తగా వస్తాయి దోశలు, అందుకే ఆ మెత్తదనం వస్తుంది అనమాట. అండ్ మెంతులు వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది, మంచి రంగు కూడా వస్తుంది అనమాట. ఈ దోశల్ని ఏ చట్నీతోటన్నా తినచ్చు. ఇక్కడ నేను కొత్తిమీర చట్నీ అండ్ కొబ్బరి చట్నీ రెండింటితో కూడా తింటున్నాను. ఈ దోశను ఒకసారి చూడండి, ఎంత గుల్లగా ఎంత సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ దోశ ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అవి చూసి మీరు కూడా ట్రై చేసి మీ దోశ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి నా వీడియోకి లైక్ చేసి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.